హలో ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోలో ఇంటర్లింక్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూద్దామండి. ఆల్రెడీ మన ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ సింధు క్రిప్టో వరల్డ్ అనేది అందరికీ తెలుసు కదండి. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంటర్లింక్ వీడియోస్ దాంట్లోనే అప్డేట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఈ ఛానల్లో అన్ని మైనింగ్ యాప్స్ కి సంబంధించి అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తో మీరు ఫ్రీగా జెన్యున్ గా మైనింగ్ చేసుకునే కొన్ని యాప్స్ గురించి అయితే ఈ ఛానల్లో రెగ్యులర్ గా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియోలో అయితే ఇంటర్లింక్ కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి అయితే చూద్దాం. ఆల్రెడీ తెలుసండి ఇంటర్లింక్ సంబంధించి ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అనేది. ఆల్రెడీ ఇక్కడ మనకైతే 4 మిలియన్ ప్లస్ కమ్యూనిటీ అయితే బిల్డ్ అయ్యారని కూడా తెలుసు చాలా మందికి కూడా. మనకి లిస్టింగ్ టైం కూడా చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియో చూసి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి రిఫర్ కోడ్ ని ఎంటర్ చేస్తే మీకు 1000 కాయిన్స్ అనేవి బోనస్ గా యాడ్ అవుతాయి అనమాట. ఇదైతే గమనించి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ యొక్క ఛాన్స్ ని. ఇప్పుడు మనం అయితే ఇంటర్లింక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూద్దామండి క్లియర్ గా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ప్లే స్టోర్ కి వెళ్ళి ఇంటర్లింక్ అని సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా లోగోతో కనిపిస్తుంది మీకు. ఇప్పుడు మనం ఈ యాప్ ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అయితే ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే అలో అడుగుతారు. అలో మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ గెట్ స్టార్టెడ్ నౌ అని అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా అయితే చూడండి. గెట్ స్టార్టెడ్ నౌ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి లాగిన్ అండ్ సైన్ అప్ అని చెప్పేసి ఈ విధంగా అయితే అడుగుతారు. మనం ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకైతే ఇంటర్లింక్ ఐడిని క్రియేట్ చేసుకోవాలండి. మీ నెంబర్ని స్టార్టింగ్ 5 లెటర్స్ ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే నేనైతే ఒకటి పెట్టుకుంటున్నాను ఈ విధంగా. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు గుర్తుండే 6 నెంబర్లు మీరు ఇక్కడ టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. అవి మీకు గుర్తుండాలి ఎప్పటికీ కూడా. అంటే ఇది ఒక పాస్కోడ్ లాగా పాస్కోడ్ అనమాట. అంటే పాస్వర్డ్ లాగా పాస్కోడ్ అనేది ఇంకోటి. కాబట్టి ఇలాగ మీరు గుర్తుండేటటువంటి పాస్కోడ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 6 నెంబర్లు అయితే సెట్ చేస్తున్నాను. మళ్ళీ మీకు కన్ఫర్మ్ అయితే అడుగుతారు రీఎంటర్ అని చెప్పేసి. మళ్ళీ మీరు అదే 6 నెంబర్లు మళ్ళీ క్లిక్ చేయాలన్నమాట. ఇట్లాగా ఎంటర్ చేసేసిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సైన్ అప్ విత్ జీమెయిల్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. అంటే మన ఈమెయిల్తో మనం సైన్ అప్ అవ్వాలన్నమాట ఇక్కడ. కాబట్టి దీని మీద క్లిక్ చేయగానే మీ ఈమెయిల్స్ మొత్తం కూడా చూపిస్తారు. దాంట్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సెలెక్ట్ చేయగానే మనకి ఇలాగైతే లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఒక లిస్ట్ అయితే వస్తుంది. ఆ లిస్ట్లో మీకు గుర్తుండే ఒక ఈ జీమెయిల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా మీరు అలా సెలెక్ట్ చేసుకోగానే ఎలాగైతే లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు మీ పాస్కోడ్ని ఎంటర్ చేయాలండి. అంటే ఇందాక 6 నెంబర్లు ఉన్నాయి కదా, సేమ్ ఆ పాస్కోడ్ ఎంటర్ చేసి మీ ఐడి కూడా క్రియేట్ చేసుకున్న ఐడిని ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వాలి. పాస్కోడ్ ఐడి ఇచ్చిన తర్వాత అయితే ముందు ఈ విధంగా మీరైతే క్రియేట్ చేసుకోవాలండి. పాస్కోడ్ ఐడి ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఈమెయిల్, మీ క్రియేట్ ఐడి ప్లస్ పాస్కోడ్, ఈ 3 కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. లాగిన్ అయ్యేటప్పుడు బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఒక బుక్లో నోట్ చేసుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఆ తర్వాత మనం ఓపెన్ చేయగానే ఇలాగైతే ఉంటుందన్నమాట. ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అని ఉంది కదండి స్టార్టింగ్ పేజ్లో, దాని మీద క్లిక్ చేయగానే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీకు 20 అయితే కనిపిస్తాయి. మనకి స్టార్టింగ్లో 30 అయితే ఇచ్చేవాళ్ళు టోకెన్స్, ఇప్పుడు తగ్గించారండి. మైనింగ్ స్పీడ్ తగ్గించారు. మీరు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ బ్లూ కలర్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ టోకెన్స్ అనేవి వస్తాయి అనమాట. 20 యాడ్ అవుతాయి. మన ఇక్కడ చూసుకోవచ్చు 20 అయితే యాడ్ అవుతాయి అనమాట బ్యాక్ రాగానే. ఇక్కడ పైన టాప్లో ప్రొఫైల్ లాగా అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఈ రకంగా అయితే ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రెండో బాక్స్ రెఫరల్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తాయి. మొత్తం కింద స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తాయి. ఇక్కడ నేను ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి కోడ్ ఉందో ఆ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు 1000 టోకెన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ హ్యూమన్ హ్యాష్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు 1000 టోకెన్స్ అనేవి వస్తాయి. అంటే 1000 టోకెన్స్ వస్తాయి అన్నమాట మీకు. అదైతే ఎంటర్ చేయండి. అక్కడ క్లియర్గా అయితే ఇది ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి.
వీడియో అర్థం కాకపోతే మళ్ళీ రెండోసారి చూడండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడ్ని అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలండి. ఆ తర్వాత మనకి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మైన్ యువర్ ఐటీఎల్ అని ఉంది కదా బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేయగానే 1000 టోకెన్స్ అయితే మీకు వచ్చినట్టుగా చూపిస్తారు. దానికంటే ముందు ఫేస్ వెరిఫికేషన్ ఒకటి ఉంది ఇక్కడ, అది నొక్కంగానే మనకి ఇక్కడ వెరిఫై నౌ అని అయితే ఉంటుంది. వెరిఫై నౌ మీద క్లిక్ చేసి మీ ఫేస్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఫేస్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా అయితే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. మీ ఫేస్ని లెఫ్ట్కి రైట్కి టర్న్ చేయమని అయితే చెప్తారు. ఇక్కడ నేనైతే మీకు జస్ట్ చూపిస్తున్నాను, అలాగ లెఫ్ట్కి రైట్కి టర్న్ చేయాలన్నమాట. అంటే మీ ఫేస్ని స్కాన్ చేసుకుంటుంది. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత యు ఆర్ ఆల్ సెట్ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసి మీ టోకెన్స్ ఏవైతే ఉంటాయో 1000, అంటే ఇక్కడ మైన్ యువర్ ఐటీఎల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు 1000 అయితే వస్తాయి అన్నమాట టోకెన్స్. అవి అయితే క్లెయిమ్ చేసుకోవాలి మీరు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇలాగ బాక్స్ అయితే కనిపిస్తుంది. 1000 టోకెన్స్ వచ్చినట్టయితే ఇలాగ వస్తుందండి మనకి. ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేసి కంటిన్యూ అని చెప్పేసి బ్యాక్ వచ్చేస్తే క్లియర్గా మనకైతే 1000 ప్లస్ స్టార్టింగ్ ఒక 20 ఉన్నాయి కదా, మొత్తం యాడ్ అవుతాయి. అవి మన హోమ్ స్క్రీన్లో అయితే కనిపిస్తాయి. ఈ విధంగా సింపుల్ స్టెప్స్లో మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా అర్థం కాని వాళ్ళు కామెంట్స్లో అయితే తెలియజేయండి, మీకు ఏ స్టెప్ అనేది అర్థం కాలేదనేది నేను రిప్లై ఇస్తాను. కాబట్టి చాలా సింపుల్ స్టెప్స్లో మనం ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంటర్లింక్కి సంబంధించి నేను గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. ఆ గ్రూప్కి సంబంధించి లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి. ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లోకి రావచ్చు. డౌట్స్ ఏమైనా ఉన్నా నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేయొచ్చు మీరు. ఇంకా అంతేకాకుండా దీనికి సంబంధించి సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ సంబంధించి కూడా మనం అంటే ఎడిషనల్గా మీకు ఎక్కువ టోకెన్స్ రావడానికి ఆ గ్రూప్లో ఉన్నారనుకోండి, మీతో పాటు ఇంకొక 4 ఉంటారు, మొత్తం 5 ఉంటారనమాట గ్రూప్లో. అలా మీరు ప్రతిరోజు కూడా మైనింగ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా టోకెన్స్ అనేవి వస్తాయి. దానికి సంబంధించి వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఖచ్చితంగా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. చాలా కమ్యూనిటీ అయితే పెరిగిపోయింది, ఇంకా కొంతమందికి తెలియట్లేదు కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా క్లియర్గా అయితే తెలుసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అన్ని వీడియోస్లో కూడా ఫ్రీగా మైనింగ్ చేసుకునేటటువంటి జెన్యూన్ యాప్స్ గురించి అయితే క్లియర్గా చెప్తాను. ఇంటర్లింక్కి సంబంధించి నా కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు 1000 టోకెన్స్ వస్తాయి. ఇంకా అంతేకాకుండా పర్సనల్గా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చండి. ఇదైతే గమనించండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.